అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే రుచికరమైన సేమియా చికెన్ చేశానండి. సేమియా చికెన్ ప్రాసెస్ ఎలాగా ఏంటి అనేది అయితే సనా హోమ్ నీడ్స్ ఛానల్ చూద్దాం ఒకసారి. అయితే ఇంకా రాండి ఛానల్ చూద్దాము, సనా హోమ్ నీడ్స్ ఛానల్ చూద్దాము. సేమియా చికెన్ ఎంత టేస్టీగా చేశానంటే సూపర్ టేస్టీగా చేశాను. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అయితే రాండి. ఈరోజు అయితే మేము సేమియా చికెన్ ప్రాసెస్ అండి. సేమియా చికెన్ కోసం నేను ఇక్కడ ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని వాటర్ తీసుకొని అందులో కల్లుప్పు అనేది యాడ్ చేస్తున్నాను. స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగేంత వరకు వదిలేద్దాము వాటర్ని. ఇంకొక స్టవ్ వెలిగించేసి దీంట్లో జస్ట్ కొద్దిగా డీప్ ఫ్రై చేయాలి సేమియాకు. అందుకనేసి ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను జస్ట్ ఫ్రై కోసం. మనకు సరిపడినట్టుగా సేమియా తీసుకున్నాను. ఇక్కడ ఈ సేమియా నేను ఇందులో ఫ్రై చేస్తున్నాను. సేమియా బాగా ఫ్రై చేయాలి, కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనిద్దాము ఈ సేమియాని. సేమియా మనకు శుభ్రంగా వేగిపోయినాయండి. మనకు ఎసురు వచ్చేలోపు ఇవన్నీ మనం రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను మాత్రం మెంతం కూర తీసుకున్నాను. మెంతం కూర శుభ్రంగా కడుగుతున్నాను. 1-2 సార్లు ఆకుకూరలు కడిగేద్దాము. ఆనియన్ మనం కటింగ్ చేసి పెట్టుకున్నాము. తర్వాత మిర్చి కూడా శుభ్రంగా కడుక్కొని ఇలాగ పొడుగు కటింగ్ చేసి పెట్టుకుందాము. ఇది సన్నంగా తరిగి పెట్టుకోవాలి. మెంతం కూర కూడా సన్నంగా తరిగి పెట్టుకుందాం రెడీగా. మనకు వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వింది. అందుకనేసి ఇప్పుడు బాయిల్ అయిన దాంట్లో మనం సేమియా అనేది ఇందులో వేయాలి. సేమియా ఎక్కువ ఉడకకూడదు, జస్ట్ అలా ఉడికితే తీసేద్దాము. సేమియా అనేటివి మెత్తగా అస్సలు అవ్వకూడదు, మనకు బాగా కనిపించాలి పుల్లల్లాగా. అంటే ఇంకా మనం కొద్దిగా జస్ట్ అలాగా ఉడికిన వెంటనే వాడ్ చేయాలి. ఇవి జస్ట్ ఇలాగ ఉడికితే చాలండి. సగం వరకు ఉడికిన తర్వాత మనం వాడ్ చేయాలా. ఒక జాలర్ గంట తీసుకొని అందులో సేమియా అనేటివి ఇలాగ వేసేయాలా. అప్పుడు వాటర్ అనేది మొత్తానికి వెళ్ళిపోయి మనకు డ్రైగా ఉంటాయి. సరిపోయినట్టుగా ఆయిల్, మనము మసాలాలు గరం మసాలాలు అన్నీ పెట్టుకున్నాము. సాజీరా, కసూరి మేథి, ఇలాచి, బిర్యానీ ఇలాచి, జాజికాయ, దాల్చను, ఫ్లేవర్, బిర్యానీ ఫ్లేవర్, ये क्या बोलती अनासी पुవ్వు, లవంగాలు, ఇవన్నీ ఆరెంజ్ ఫ్లవర్ తీసుకున్నాను. పుదీనా ఇక్కడ మాత్రం కొత్తిమీర తీసుకున్నాను. మెంతం కూర, లెమన్ తీసుకున్నాను, ఆనియన్, టమోటా, మిర్చి, కరివేపత్తా, బిర్యానీ లీఫ్. ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఆనియన్ ముందుగా వేసేద్దాము. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. మనము బిర్యానీకి ఏమేమి వాడతామో మొత్తానికి అన్ని గరం మసాలాలు అనేటివి నేను తీసానండి. ఇక్కడ చూడండి గరం మసాలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోయినట్టుగా, కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం గరం మసాలాలు కూడా యాడ్ చేసేస్తున్నాం మొత్తానికి ఇందులో. కాకపోతే ఇక్కడ మిరియాలు అనేటివి నేను సైడ్ చేసేస్తున్నాను. మిరియాలు కొద్దిగా దంచి వేద్దాము. మిరియాలు అయితే ఇంకా కొద్దిగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది, దంచి వేస్తేనే బాగుంటుందండి దేంట్లైనా కానీ సరే. ఇలాగా మొత్తానికి వేసి మిరియాలు ఒకటే నేను ఇక్కడ చేతిలో పట్టుకున్నాను. ఇప్పుడు మసాలాలు కూడా బాగా కలిపేద్దాం ఒకసారి. పెట్టుకున్న మొత్తం ఆకులు అంటే కొత్తిమీర, మెంతమాకు, పచ్చిమిర్చి, టమోటా, బిర్యానీ మొత్తానికి ఇవి బాగా వేగనివ్వాలి.
దీంట్లోనే నేను ఇప్పుడు కరివేపత్త, లోపు మనం చికెన్ అనేది శుభ్రం చేసుకుందాము. చికెన్ శుభ్రంగా కడుక్కున్న చికెన్ ఇందులో యాడ్ చేసేద్దాము. ఒక్కసారి మళ్ళీ అడుగు పట్టకుండా ఒకసారి కలిపేద్దాము. మనకు సరిపడినట్టుగా పసుపు, మనం సేమియాలో ఆల్రెడీగా ఉప్పు అనేది యాడ్ చేసాము. ఇందులో సరిపడినట్టుగానే చికెన్కి సరిపడినట్టుగా సాల్ట్ అనేది అంటే ఉప్పు, కల్లుప్పు యాడ్ చేస్తున్నాను నేను. లవంగాలు, దాల్చిన పౌడర్ అండి. ఇది కొద్దిగా అనేది పౌడర్ యాడ్ చేస్తే బాగుంటుంది, అందుకనేసి కొద్దిగా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. మసాలా, గరం మసాలాలు కాకుండా కొద్దిగా పౌడర్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది ఫ్లేవరు. ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తానికి బిర్యానీ మసాలా అండి. మనకు చికెన్ అనేది బాగా ఉడకాలి, అందుకనేసి ఒక్కసారి బాగా కలిపేసి వదిలేద్దాము. మిరియాలు అలాగే వేస్తే బాగోదు, మనకు ఇప్పుడు చలికాలం కదండి, అందుకనేసి మిరియాలు కొద్దిగా దంచేసి తింటేనే బాగుంటుంది. అందుకనేసి ధనియాలు అనేటివి, ధనియాలు అంటున్నాను, మిరియాలు ఇలాగా దంచేయాల. దంచేస్తే ఇంకా ఫ్లేవర్ బాగానే ఉంటుంది. ముక్కకి ఆ ఘాటు, ఆ కారం అన్నీ తగిలితే తింటూ ఉంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందుకనేసి ఇలా కొద్దిగా కొట్టేసి తినండి, వేసి తినండి, సూపర్గా ఉంటుంది. మామూలుగా అలా వేసామనుకోండి గింజల కిందికి వేస్తే ఇంకా పిల్లలు తీసి పడేస్తారు. మధ్యన ఒక్కసారి రెండుసార్లు ఇలా కలుపుతూ ఉండండి. పెట్టుకున్న మిరియాల పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం పొడి కూడా వేసేద్దాము. మిర్చి, మిరియాల పొడి కూడా యాడ్ చేసాం కదా, అందుకనేసి కారము టేస్ట్ అంటే మనం ఎంత తినగలుగుతామో అంత. చికెన్ ఇలాగ వండండి, సూపర్గా ఉంటుంది. చాలా కొత్త ప్రాసెస్ అండి ఇది. చికెన్లో కొద్దిగా వాటర్ వేసిద్దాము, ఎందుకంటే మనకు ముక్కలు అనేవి కొద్దిగా మెత్తగా ఉండాలి. అందుకనేసి కొద్దిగా వాటర్ వేసామనుకోండి చికెన్ అనేది కొద్దిగా ఉడికి మెత్తగా పడిపోతుంది. ఆ వాటర్ కూడా కొద్దిగా డ్రై అయిన తర్వాత ప్రాసెస్ ఇంకొక లెవెల్లో ఉంటుంది, చూద్దాం. మనకు వాటర్ వేసిన తర్వాత గ్రేవీ అనేది ఇలా దగ్గరికి అయిపోయి చికెన్ కూడా బాగా మెత్తగా ఉండాలి. ఇలాగా చూడండి, ఇలాగంటే బాగా మెత్తగా ఉంది ముక్క. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా, ఇప్పుడు మంట తగ్గించేద్దాము. ఏమాత్రం మనం పరాగ్గా ఉన్నా కానీ సరే మాడిపోతుంది, అడుగు పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు సేమియా తీసుకుని వస్తాను. చూడండి సేమియా చూడండి ఎలాగున్నాయో. మన రైస్ ఉంటుంది కదా, బిర్యానీ రైస్ ఆ టైప్ ఉంది చూడండి, సూపర్గా ఉంది కదా. ఇలాగ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మనం ఇప్పుడు వేడి మీద అయితే కనుక మెత్తగా కనిపిస్తుంది, కొద్దిగా చల్లగా అయినాక చూస్తే కనుక ఇవి మొత్తానికి పొడి పొడి ఆడిపోతుందండి సేమియా. ఇప్పుడు అడుగు పట్టుకున్నట్టు ఉంది కదా, ఒకలాగే ఉంది కదా. ఇప్పుడు ఒకలాగే అంటే మెత్తగా ఉందేమో అన్నట్టు ఉంది కదా, మెత్తగా అయితే లేదు. మనం నెమ్మదిగా కొద్దిగా ఇలాగ విడదీయాలన్నమాట. సేమియా పుల్లల్ని ఇలాగ విడదీస్తే కనుక పుల్లల కిందికి బాగుంటుంది. విడదీస్తానే నెమ్మదిగా ఇలాగ విడదీయాల. మనం బలవంతంగా ఇలాగ అన్నాం అనుకోండి మెత్తబడిపోతుంది అన్నమాట. నేను స్టవ్ మీద నుండి కిందికి దింపేసానండి. దింపేసి నెమ్మదిగా కలుపుతున్నాను, ఎందుకంటే మనకు సేమియా అనేది బాగా పొడి ఆడిపోవాలి. అందుకనేసి నేను ఈ ప్రాసెస్ అనేది కొద్దిగా నెమ్మదిగా చేసుకోవాలా. మనము ఫాస్ట్గా కలిపేసామనుకోండి, ఫాస్ట్ కలిపేస్తే ఏంటి సేమియా అనేది అదే మీరు అనుకున్నట్టుగా మెత్తగా అయినట్టుగా కనిపిస్తుంది, మెత్తగా అయితే ఉండదు, అలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా ఇలాగ పొడి చేసి మనం కలుపుతామనుకోండి, కొద్దిగా చల్లదనం అనేది వచ్చేస్తుంది. ముద్దలాగా ఉండిపోయింది కదా, మనము జాలర్ గంటలు వేసాం కదా, అందుకనేసి ముద్దలాగా ఉండిపోయింది కదా, అందుకనేసి ముద్ద అనుకుంటారు. అదిగోండి పొడిలాడిపోతుంది చూడండి. ఇప్పుడు మసాలాలు గ్రేవీ అనేది మొత్తానికి కవర్ అవ్వాలి కదా సేమియాకి, అందుకనేసి నెమ్మదిగా మనము వేడి మీద కాకుండా ఇలా కిందికి దింపేసి నెమ్మదిగా ఈ ప్రాసెస్ అనేది మనం చేసుకోవాలి. సగం నిమ్మ చెక్క తీసుకొని నేను గింజలు లేకుండా ఇలాగా వేసేస్తున్నాను. ఇలా మనకు నిమ్మరసం అనేది ఇంపార్టెంటేనండి. ఇక్కడ మనం బిర్యానీ టైప్ వండుతున్నాం కదా, సేమియా బిర్యానీ. మనం నిమ్మ చెక్క వేసిన తర్వాత కొద్దిగా మొత్తానికి పులుపు అనేది తగలాలి, అందుకనేసి నేను మళ్ళీ ఒక్కసారి లైట్గా, ఎక్కువ కలపొద్దు, ఎక్కువ కలిపితే ఏంటో మెత్తపడిపోవచ్చు కదా, అందుకనేసి నెమ్మదిగా ఇలా కలపండి. కలిపిన తర్వాత ఒక్కసారి మళ్ళీ స్టవ్ పైన కొద్దిగా
ఆవిరి పట్టేంత వరకు వదిలేద్దాము. 1-2 నిమిషాలు చాలు, ఎక్కువసేపు వద్దు. జస్ట్ 1-2 నిమిషాలు అంతే. మనం ఇప్పుడే సేమియా వేసి కలిపాం కదా, అందుకని దమ్ చేసినట్టుగా అనమాట, ఆవిరి పట్టినట్టుగా. మనం అన్నం వాడిచినప్పుడు పెడతాం కదా, సేమ్ అలాగా. ఇప్పుడు ఇలా పెట్టేసి 1-2 నిమిషాలు ప్లేట్ మూసేసి కవర్ చేద్దాము. జస్ట్ 2 మినిట్స్, 2 నిమిషాలు అయిపోయిందండి. కొద్దిగా జస్ట్ ఇలా ఆవిరి మీద పెట్టేసి దింపేస్తున్నాను. ఇప్పుడు మనకు సేమియా చికెన్ రెడీ అయినట్టుగా. చూస్తున్నారు కదా, ఎప్పుడు మనం బిర్యానీ కాకుండా ఒక్కొక్కసారి ఇలా కూడా చేసుకొని టిఫిన్ కిందికైనా కానీ సరే, లేదంటే నైట్ పూట మనము భోజనం చేయం కదా చాలామంది, అంటే రైస్ తీసుకోరు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటివి చాలా బాగుంటుందండి. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినా కానీ సరే ఇలాగ మనం వెరైటీగా వండేసి పెట్టచ్చు. చూడండి పొడి ఆడిపోతుంది కదా. చూస్తున్నారు కదండి, మనము ఇంట్లోనే చక్కగా చికెన్ సేమియా, మనం ఎప్పుడు బిర్యానీ కాకుండా ఇలా కూడా సేమియాతో వెరైటీ చికెన్ సేమియా చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. మన చుట్టాలు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అయినా కానీ సరే, మనం లేదంటే బాస్మతి రైస్తో అయినా కానీ సరే చేస్తారు కదా, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. మీకు నచ్చినట్టుగా అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.